ఈ గడ్డ మీద సాయుధ పోరాటం పుట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద ఏదో ఒక రోజు అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా పుట్టబోతా ఉంది. 100%. ప్రాణాలకు భయపడేటువంటి మనస్తత్వం ఈ గడ్డ మీద ఉండదు. జై తెలంగాణ అనే రైలుకు అడ్డం పోయి ప్రాణాలు అర్పించినటువంటి గడ్డ ఈ గడ్డ. ఒంటి మీద నిప్పంటించుకొని జై తెలంగాణ నినాదంతో చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ. నువ్వు బతుకుతావనంటే చనిపోయిన వ్యక్తి చనిపోతున్నప్పుడు మళ్ళా పుడితే మళ్ళా తెలంగాణ గురించి వస్తా అని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ. ఒక జర్నలిస్టు భువనగిరి దగ్గర వెహికల్ని స్పీడ్గా తీసుకుంటూ పోయి బస్సు గుద్దుకొని జై తెలంగాణ అని చెప్పి చనిపోయిన గడ్డ ఇది. నక్సలైట్ల పేరుతో పిట్టలను కాల్చినట్ల అడవిలో తీసుకెళ్లి కాలుస్తుంటే కూడా మళ్ళా పడితే పేదల గురించే నేను బతుకుతా, పేదల గురించే సస్తా అని చెప్పినటువంటి గడ్డ ఇది. సాయుధ పోరాటంలో మహిళలు సైతం భయపడకుండా కొట్లాడి ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. అందరినీ కలుపుకొని పోతేనే, అందరినీ సమానత్వంగా చూస్తేనే ఈ రాజ్యం చల్లగా ఉంటుంది. కానీ పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనసులో చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే, అసత్యపు ప్రచారం చేస్తే, చిన్న చూపు చూస్తే, తెలియకుండా గోడసాటు నుండి వెకిలి చేష్టలు చేస్తే, అవమానాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే, నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద పోతుంది కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది. ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ. కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు.